వెల్కమ్ టు A9 టీవీ. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో హలో మాల చలో ఒంగోలు పేరిట సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్ కుమార్, గోపినాథులు తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్ లో వీరు జిల్లాలోని మాల ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమిలేయర్కి వ్యతిరేకంగా అలాగే రాజ్యాంగ పరిరక్షణ కొరకు జరుగుతున్న ఈ సదస్సుకి అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు డీజీ సునీల్ కుమార్, మాజీ న్యాయవాది జై భీమరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్, మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు మంచా మల్లీశ్వరి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఒంగోలులో ర్యాలీ, మానవహారం కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో శాంతారావు, వివేకానంద, మల్లికార్జునరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం తరఫున మీ అందరికీ విన్నపించేది, పత్రికాముఖంగా ఈ సమాజానికి తెలియజేసేది ఏంటంటే, సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీని ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ క్రిమిలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అధికారం, ఈ యొక్క తీర్పుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. వారి యొక్క విధానాన్ని ప్రకటించడం జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క విధానాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించడం, ఖండించడం జరిగింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, వ్యతిరేక విధానాలన్నీ కూడా సామాజిక భావం, బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్క సంఘం కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి, పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మాల ఉద్యోగుల సంఘం తరపున రేపు 14వ తేదీన ప్రకాశం జిల్లా రాజధాని ఒంగోలులో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని మాలలందరూ తరపున చేపట్టడం జరుగుతుంది. దీనికి వివిధ ఏరియాల నుంచి, మండలాల నుంచి, ప్రాంతాల వారీగా వేలాది మంది మాలలు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకి అంబేద్కర్ భవనం నుంచి కలెక్టరేట్ మీదుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలంకరణ, అదేవిధంగా మా యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే మన సుప్రీంకోర్టుని పునఃపరిశీలించాలనే మా యొక్క మెమోరాండాల సమర్పణ, చర్చ ఎదురుగా మానవహారం, అదేవిధంగా భారీ ర్యాలీతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఎదురుగా మాలలందరూ కూడా చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలారా, జిల్లాలో ఉన్నటువంటి మేధావులారా, మరి ముఖ్యంగా మాల సమాజాన్ని నేను ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే, రేపు 14వ జరిగేటటువంటి కార్యక్రమంలో వేలాదిగా మీరందరూ భాగస్వాములు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం తరఫున మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. దూరంగా ఉన్నటువంటి దళితుల్ని ఈ రోజు ఎవరో పట్టించుకోకపోతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత చీకటి బతుకుల్లో తన యొక్క మేధాశక్తితో రిజర్వేషన్లు అనేటువంటి చిన్న అవకాశాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు అందిస్తే, అటువంటి రిజర్వేషన్ ద్వారా ఇప్పుడిప్పుడే దళితులు బట్టలేసుకుంటూ ఆత్మగౌరవంతో తిరుగుతూ ఉన్నారు. అటువంటి ఆత్మగౌరవాన్ని కూడా సహించలేనటువంటి మనవాద రాజకీయ పార్టీలో ఈరోజు మందకృష్ణ మాదిగిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క దళితుల్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఓర్చలేక మందకృష్ణ ద్వారా రిజర్వేషన్ వర్గీకరణని, దళితుల్లో ఉన్నటువంటి విభజనవాదాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చున్నది. వాస్తవానికి మీరు అందరూ కూడా గమనిస్తున్నట్టే, వీళ్ళందరూ ప్రజాస్వామికవాదులందరూ, రాజకీయ నాయకులందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అంటున్నారు. సామాజిక న్యాయం ఏ విధమైన సామాజిక న్యాయం? రాజకీయ రంగాల్లో ఇన్నాళ్ళ నుంచి ఒక చంద్రబాబు గారి కుటుంబం, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కుటుంబం ముఖ్యమంత్రిగా ఉండే సామాజిక న్యాయమా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్యమంత్రులుగా కొనసాగడం రాజకీయ సామాజిక న్యాయమా? అదే విధంగా వచ్చేసి మీ యొక్క వారసత్వ రాజకీయాలు వదిలిపెట్టేసి మిగతా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని ఉండి సామాజిక న్యాయం చేయండి.
లేదంటే ఎస్సీలు ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు సామాజిక న్యాయం చెప్పండి. అంతేగాని ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎవరి యొక్క సొత్తు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క బిడ్డల్ని, తన యొక్క భార్యను చంపుకొని నా యొక్క దళితులందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. అటువంటి రిజర్వేషన్ కలిసి అన్నదమ్ములా ఉంటున్నటువంటి మాలమాదిగల్ని అనేక 59 ఉపకులాలు విభజిస్తా ఉన్నారు. ఆ యొక్క వర్గీకరణ చల్లదని చెప్పి ప్రకాశం జిల్లా ఉమ్మడి మాల ఉద్యోగులుగా ఈ రోజు కథం తొక్కుపోతా ఉన్నాం. ఈ నెల 14వ తేదీన ప్రకాశం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో మాల యొక్క పెద్ద కేక వేయబోతున్నారు. ఈ వర్గీకరణ చల్లదని చెప్పి అందరూ గమనించినట్టయితే మీరందరూ కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చింది. వాస్తవానికి రిజర్వేషన్ వర్గీకరణ అదే విధంగా వచ్చేసి క్రిమినల్ అని చెప్పి రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అస్పృశ్యత ఆధారంగా మాత్రమే ఇచ్చారు. ఇది గమనించాలి అందరూ. అస్పృశ్యతని మీరు ఫస్ట్ ఈ దేశంలో ప్రారంభోరి మాలలకు ఎంత ఉంది అస్పృశ్యత, మా దగ్గరికి ఎంత ఉంది అస్పృశ్యత, తక్కిట్లేదు తోచగలరా ఈ కోర్టులో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీరు ఈ దేశంలో ఉన్న అస్పృశ్యతని కాలరు కానీ అదేవిధంగా ఈ జాతుల్లో ఉన్నటువంటి జాడ్యాన్ని విడిపించడానికి మీరు ప్రయత్నం చేయరు. కానీ వీళ్ళు కలిసి ఉండే అభివృద్ధి చెంది అదేవిధంగా 1994-96లో కారం చేడు అదేవిధంగా చుండూరు ఉద్యమాలతో చెప్తున్నటువంటి మాలమాదిగలతో రాజ్యాధికారం తీసుకుని ముందుకు పోబోతున్నాడు. దళితుల్ని విభజించాలనే మనవాదుల కుట్రలో భాగంగా మందకృష్ణ ద్వారా ఎస్సీ వర్గీకరణ పేరును ముందుకు తీసుకొచ్చారు. మందకృష్ణ ఏ రోజన్నా కారం చేడులో మాదిగలు చంపితే నువ్వు వచ్చి ధర్నా చేసేవా, మాదిగల పక్షాన ముంచున్నావా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చుండూరులో మాలం చంపితే నువ్వు ఏ రోజన్నా వచ్చేసి ప్రశ్నించావా, మాదిగలకి ఏ రోజన్నా అండగా ఉద్యమం చేసావని అడుగుతా ఉన్నాం. వేపేట కానీ బెదిరికుప్పం కానీ అదేవిధంగా గరగపూరి కానీ మందకృష్ణ ఏ రోజు దళితులు చంపుతున్నా ఈ రోజుకి దళిత స్త్రీల్ని కేవలం బీజేపీ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మెప్పు కోసం వాళ్ళ యొక్క ప్యాకేజీల కోసం మాత్రమే మందకృష్ణ ఈ రోజు యొక్క రిజర్వేషన్ వర్గీకరణ అంటున్నాడు. మరి ఒక విషయానికి వచ్చేసరికి వర్గీకరణ అనేది యొక్క రిజర్వేషన్ అన్నట్టు అస్పృశ్యతని బేస్ చేసుకుని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారని మిత్రులు గమనించాలి. రెండోది క్రిమిలేయర్ ఏమంటున్నారు, క్రిమిలేయర్ బీసీలో లాగా వీళ్ళని కూడా క్రిమిలేయర్ విభజించాలి. బాగా క్రీమ్ అంటే ఏంటి, బాగా అభివృద్ధి చెంది పైకి తేలినటువంటి ఒక క్రీమ్ లాంటి పదార్థం వాళ్ళు వీళ్ళని సపరేట్ చేయాలి, అడుగున్న భాగాలు ఇవ్వాలన్నారు. మీరు గమనించడితే ఎస్సీలో కులవృత్తులుగా ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, మాదిగలకి చెప్పులు కొడతా ఉన్నారు, మాంసం అమ్ముతూ ఉన్నారు, అదేవిధంగా లెదర్ పరిశ్రమలు ఉన్నాయి, మాలలకు ఏమున్నాయి కులవృత్తులు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మాలలకు ఒకటే ఉన్నది, అక్షరాలే అంబేద్కర్ ఆయుధాలుగా చేసుకోమన్నారు. ఆయన అక్షర గ్రామంతో ముందుకు పోతూ అదేవిధంగా ఈ దేశంలో కానీ ఈ సమాజంలో కానీ ఎవరికి అన్యాయం జరిగినా సరే ఫస్ట్ చేసే కేక మాల కేక, వాళ్ళు తరపున మాత్రమే మాలందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. అందుకే ఈ రాజకీయ పార్టీలకి ఈ మనవాద పార్టీలకి మాలల మీద అక్కసు, అటువంటి అక్కసు వెళ్ళకుండా ఉంటే ఈ యొక్క క్రిమినల్ విధానం బీసీలో అందరు కులవృత్తులు ఉన్నాయి కాబట్టి క్రిమినల్ చేరింది. ఒక ఎస్సీ కులాల్లో అందరికీ కులవృత్తులు లేవు కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క భారత స్వతంత్రానికి పూర్వం 1935 నుంచి మాత్రమే ఎస్సీలకి రిజర్వేషన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో పోరాడి సంపాదించాడు తప్పక మీ స్వతంత్ర భారతదేశంలో మీరు ఇచ్చిన రిజర్వేషన్ కాదు. అందువల్ల బీసీలకు ఉన్నటువంటి క్రిమిలేరు ఎస్సీలకి చల్లదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. బహుశా మిత్రులు గమనించాలి, సుప్రీం కోర్టులో మరోసారి గెలవబోయేది మాలలే. ఎందుకంటారేమో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆర్టికల్ 341 క్లాస్ 3 ప్రకారం ఎస్సీలు కానీ విభజించేటువంటి హక్కు సుప్రీంకోర్టుకి ఏమాత్రం లేదు. అందుకే సుప్రీంకోర్టుని మేము పునఃపరిశీలించాలి మీ యొక్క తీర్పుని. అదేవిధంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఎస్సీలు విభజించాలని ఉంటే మీరు పార్లమెంట్ లో పెట్టి ఈ యొక్క చట్ట సవరణ చేయాలి, ఆర్టికల్ 341 క్లాస్ 3. కానీ వాళ్ళు ఏంటంటే పార్లమెంట్ లో ఎప్పుడైతే చట్ట సవరణ చేస్తే రాజకీయ పార్టీలందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా చమర కులస్తులు అనేటువంటి మాయావతి రోజు మందకృష్ణ ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా బీమార్మి చీఫ్ ఆజాద్ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. పంజాబ్, బీహార్ అదేవిధంగా యావత్ భారతదేశం మొత్తం కూడా రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిన్న కూడా నిరసన చేపట్టింది. 17వ తేదీన దేశవ్యాప్త బంద్ చేపట్టింది. మందకృష్ణ నిజమైన కోరిక అయితే, నిజమైనటువంటి మంచి కోరేవాడైతే ఈ దేశంలో దళిత నాయకులు దళిత రాజకీయ పార్టీ మీకెందుకు సపోర్ట్ చేయట్లేదని మిమ్మల్ని మీడియా ముఖంగా అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక మిత్రులారా, మాది మాలలది, మాలలు ఒక్కదే కాదు, మాలలో ఎస్సీలో ఉన్న 59
కులాలకి న్యాయం జరగాలని చెప్పి అందరూ కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారి దిశగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా వచ్చేసి ఈ నెల 14వ తేదీన రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా అదేవిధంగా వచ్చేసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మాల ఉద్యోగుల యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలోని అంబేద్కర్ భవన్లో మీటింగ్ జరుగుతూ ఉంది. దానికి పివి సునీల్ కుమార్ గారు వస్తున్నారు, జడా శ్రావణ్ కుమార్ గారు వస్తూ ఉన్నారు, అదేవిధంగా మల్లెల వెంకటరావు గారు వస్తున్నారు, మంచా మల్లేశ్వరి గారు వస్తున్నారు. మంచి ఉద్దేశంతో యొక్క సభ పెడతా ఉన్నాం కనుక హలో మాల చలో ఒంగోలు, హలో మాల హలో మాల హలో మాల హలో